కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభంతో రాష్ట్ర చరిత్రలో కొత్త సువర్ణ అధ్యాయం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించడం శుభ పరిణామమని తెలిపారు. విస్తరణ యూనిట్ 2కు శంకుస్థాపన చేసి సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులకు అభినందించారు. జొన్నగిరి ప్రాంతానికి చారిత్రాత్మక ప్రాధాన్యం ఉందని, ఇది పూర్వంలో స్వర్ణగిరిగా ప్రసిద్ధి పొందిందని సీఎం గుర్తు చేశారు. బంగారం ఉత్పత్తిని పెంచుతూ దిగుమతులను తగ్గించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు స్థానిక యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని చంద్రబాబు పేర్కొన్నారు. స్వర్ణగిరి పేరు పెట్టుకుందామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు అప్పుడప్పుడు దూరదృష్టితో కొన్ని ఆలోచిస్తాం. దాన్నే ఓసారి ఇంట్యూషన్ అంటారు. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 అంటే 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ప్రధానమంత్రి గారి కల, అది వారి ప్రణాళిక. నేను ఆలోచించేది వికసిత్ భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా యొక్క ఆలోచన. దానికి ప్రారంభం నిన్నటి వరకు